నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు పొందింది. ఏపీ పునర్విభజన చట్టం 2014ని సవరిస్తూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఈ నెల 1-2వ తేదీలో ఆమోదించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పిస్తూ గెజెట్ విడుదల అయింది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి రాజముద్ర పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ఆ వెంటనే గెజెట్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026గా దానికి చట్టరూపం ఇచ్చారు. పార్లమెంట్ ఆమోదించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ సోమవారం రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 కింద దఖలు పడిన అధికారాల్ని అనుసరించి ఆమె వెంటనే దానిపై సంతకం చేశారు. అమరావతి కిందకి సిఆర్డీఏ చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ వస్తాయని చట్టంలో స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇందులో ఏ మార్పు చేర్పులు చేయాలన్నా పార్లమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. శాసనసభ చేసే సవరణలకి చట్టబద్దమైన విలువ ఉండదు. అదే అమరావతి, ఇదే శాశ్వత రాజధాని. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు. ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. సుమారు 2 గంటల పాటు జరిగిన చర్చలో 11 పార్టీల నుంచి 17 మంది ఎంపీలు పాల్గొన్నారు. ఒక్క వైసీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य विरोध में है वो ना कहे. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. హైదరాబాద్ లోని ఏపీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి యత్నాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. రాజధానిపై ఆంధ్రజ్యోతి రాసిన సంపాదకీయానికి సమాధానం చెప్పలేక రౌడీ మూకలతో మీడియా స్వేచ్ఛను హరించాలని చూడటం వైసీపీ రౌడీ సంస్కృతికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. దాడులు, బెదిరింపులకు మీడియా భయపడదని, ఇటువంటి అప్రజాస్వామిక చర్యలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు రౌడీలు దాడికి దిగటం మీడియా స్వేచ్ఛపై దాడిగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. సొంతగా మీడియా సంస్థల్ని నడుపుతూ మీడియాను అడ్డుపెట్టుకుని అనీతిక చర్యలకు పాల్పడుతున్న వైసీపీ తమను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతిపై ఆరోపణలు, దూషణలు చేయటం అసంబద్ధమని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మీడియా సంస్థలపై, ఆంధ్రజ్యోతిపై అనేక వేధింపులకు, కుట్రలకు పాల్పడిన నిబ్బరంగా నిలిచాయి తప్ప భయపడలేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2019 నుంచి 24 మధ్య అమరావతి మహిళలు, రైతులు చేసిన త్యాగ ఫలమే నేటి అమరావతి అని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా సహకారంతో అమరావతి రాజధానిగా ఉభయ సభల్లో చట్టబద్దత కల్పించారని తెలిపారు. 3 రాజధానులు అనబట్టే జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యారని, ఇప్పుడు మావిగనంటే ప్రజలు రాజకీయాల్లో లేకుండా నిన్ను తరిమి కొడతారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాజముద్ర పడిందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇక అమరావతి ఏపీకి ఏకైక శాశ్వత రాజధాని అని చట్టబద్ధంగా గుర్తింపు లభించిందని, ఈ తీర్మానంపై రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని ఎంపీ తెలియజేశారు. ఆనాటి ప్రతిపక్ష నేతను ఒప్పించి రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అసెంబ్లీ వేదికగా 30,000 ఎకరాలు కావాలని జగన్ చెప్పారని అన్నారు. చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారని అన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడే ఇల్లు కట్టుకుంటా అమరావతిని అభివృద్ధి చేస్తా అని జగన్ నమ్మించారని ఎంపీ తెలిపారు. ఒక్క ఛాన్స్ అని ఓటు వేస్తే అమరావతిని అన్ని విధాలా నాశనం చేశారని ఆరోపించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రంలో 3 ముక్కల ఆట ఆడారని విమర్శించారు. 2019 నుంచి 24 మధ్య అమరావతి మహిళలు, రైతులు చేసిన త్యాగఫలమే నేటి అమరావతి అని ఎంపీ తెలిపారు. చంద్రబాబు నాయుడు అమరావతిని ఆర్థిక శక్తిగా మార్చేలా ఎంతో తపన పడ్డారని అన్నారు. హైదరాబాద్ ను మించి అమరావతి అభివృద్ధి చెందాలని భావించారని అన్నారు. డిఆర్డీఓ ద్వారా శాటిలైట్ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేశాం. విజయవాడ నగరంలో 3,900 కోట్లతో స్టామ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కాకుండా ఈ సుందరమైన విజయవాడ నగరంలో 3 కాలువలు ఉన్నాయి. 3 కాలువల్లోనూ మురుగు రాకుండా మినీ ఎస్టీపీలు 25 మినీ ఎస్టీపీలు కట్టబోతున్నాం. వీటితో పాటు విజయవాడ నగరంలో ట్రాఫిక్ తగ్గే విధంగా ఇబ్రహీంపట్నం నుంచి
కొనకదుర్గ గుడి వరకు ఫ్లైఓవర్ వేయబోతున్నాం. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అయిపోతున్నాం. బెంచ్ సర్కిల్ నుంచి పెనంలూరు ఫ్లైఓవర్ అయిపోతున్నాం. మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు దాకా ఫ్లైఓవర్ అయిపోతున్నాం. ఇన్ని పనులు చెప్పుకుంటా పోతే ఎన్నో సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి రామర్పాడులో ఆర్ఓబిలు ఆర్యూబీకి కావాలని గుణదల ప్రాంత ప్రజలందరూ కోరుకునే గుణదలలో 20 సంవత్సరాల కోరిక. ఎల్సీ నెంబర్ 316 స్టార్ట్ చేసాం, ఎల్సీ నెంబర్ 8 స్టార్ట్ చేసాం, సత్యనారాయణపురంలో స్టార్ట్ చేసాం. అన్నిటికన్నా బాంబే కాలనీ వాసులు 1,00,000 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు మధురానగర్కి రైల్వే అండర్ బ్రిడ్జ్ తీసుకొచ్చి బాంబే కాలనీ వాసులకి స్టేడియం వరకు స్ట్రైట్ రోడ్డు ఉండే విధంగా రోడ్డు తీసుకొస్తున్నాం. ఇవన్నీ మా ఎమ్మెల్యేలు నేను కలిసి చేసిన ఇటువంటి పనులు చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు. బందర్లో కానీ విజయవాడ కానీ ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్ళబోతున్నాం. ఇవాళ అమరావతి రేపు రాబోయే సెక్రటేరియట్ ఈ అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడలో అమరావతి యొక్క సెక్రటేరియట్ కూడా నదికి అవతల పక్కన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కూడా రాబోతుంది. అంటే ఇదంతా కూడా ఈ విజయవాడ నగరం కూడా ఒక అమరావతి. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2014లోనే గ్రేటర్ విజయవాడ చేయాలనుకున్నారు. ఆ గ్రేటర్ విజయవాడ కూడా మేము 2014-19 కోర్టు కేసులు వేయటం వల్ల ఆగిపోయింది. 2016లో కోర్టు కేసులన్నీ 2019లో కోర్టు కేసులు క్లియర్ అయినాయి. అయినా కూడా ఒక్కళ్ళు కూడా గ్రేటర్ విజయవాడ చేయలేకపోయారు. వీటన్నిటికీ తోడు గ్రేటర్ విజయవాడ చేయకుండా రకరకాల విన్యాసాలు చేశారు. తాడికడప మున్సిపాలిటీ అన్నారు, ఇంకో రకరకాల మున్సిపాలిటీలు చేసి ఎన్నో సంవత్సరాల విజయవాడ వాసుల ఒక సెంటిమెంట్, ఒక కోరిక, ఒక బలమైన సెంటిమెంట్ విజయవాడ గ్రేటర్ విజయవాడని మీరు చంపేస్తే మేము అధికారంలోకి రాగానే మళ్ళీ గ్రేటర్ విజయవాడ ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టాం. సెన్సస్ వల్ల గ్రేటర్ విజయవాడ లేట్ అయింది. రేపు మార్చికి సెన్సస్ పూర్తవుతాయి. మార్చి తర్వాత అందరం ఎమ్మెల్యేలు అందరం ఎంపీలు కూడా ఏకగ్రీవంగా గ్రేటర్ విజయవాడ కావాలనుకున్నాం. అటు బాలశౌరి గారు కానీ, అటు పెనంలూరు ఎమ్మెల్యే గారు కానీ, గన్నవరం ఎమ్మెల్యే గారు కానీ, విజయవాడ లోకల్ ఎమ్మెల్యే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదంతో ప్రపంచ దేశాలకు ముప్పు వాటిల్లుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ట్రంప్ నిరంకుశ వైఖరిపై ప్రధాని మోదీ మౌనం వహించడం సిగ్గుచేటని అన్నారు. పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలతో సామాన్యులు, హోటల్ నిర్వాహకుల అవస్థలు పడుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని తెలియజేశారు. ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్, క్యూబా, వెనిజులా పై అమెరికా ఆకృత్యాలు, క్యూబాపై ఎకానమిక్ బాంబింగ్ ను అమెరికా ఎంపీలు ఖండిస్తున్నారని, ఆయన ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ట్రంప్ నిరంకుశ వైఖరిపై ప్రధాని మోదీ మౌనం వహించడం సిగ్గుచేటని చెప్పారు. పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలతో సామాన్యులు, హోటల్ నిర్వాహకులు అవస్థలు కేంద్రం పట్టించుకోవటం లేదని తెలియజేశారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టుల్ని నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, పెండింగ్ ప్రాజెక్టుల్ని వెంటనే పూర్తి చేయాలని మండిపడ్డారు. ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని తెలిపారు. అదే ఆయన ఏమనుకుంటారో నాకైతే అర్థమయ్యేది. ఆయన ఏం చెప్తే అదే ప్రజలంతా నమ్ముతారేమో అనుకుంటాను. అసలు నిన్న అనంతపురం జిల్లా యాడికి పోయారు. యాడికిలో ఆయన ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు, రాయలసీమ ప్రాంతానికి 200-300 టీఎంసీల నీళ్లు కావాలి, ఆ నీళ్ళు వచ్చి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. మరి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే నీళ్లు అక్కడి నుంచి డైవర్షన్ చేయాలి. దాదాపు 3000 టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలోకి వృధాగా పోతూ ఉన్నాయి. 1500 టీఎంసీలు కృష్ణా జలాలు సముద్రంలోకి ఉన్నాయి. కాబట్టి అక్కడ 1000 టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోకుండా వాటన్నిటిని కూడా ఇక్కడ డైవర్ట్ చేస్తే కనీసం 200-300 టీఎంసీలైనా డైవర్ట్ చేస్తే బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఏమంటే, మీరు ఈ మాట ఎప్పటి నుంచి చెప్తా ఉన్నారని నేను అడుగుతాను. మీరు 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు అదే పాడిందే పాడదా పాచిపల్ల దాసరని అదే పాట పాడతాను. నువ్వు పాటే మార్చడంలే, అదే పాట. ఇంకా ఎన్నేళ్ళు చెప్తావని నేను అడుగుతాను. ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది? నీవు మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఏదైతే శంకుస్థాపన చేశావో, హండ్రీనివా ప్రాజెక్టు శంకుస్థాపన చేశావు, పూర్తిగా 30 ఏళ్ళుగా. అదేవిధంగా గాలేరు నగరికి శంకుస్థాపన చేశావు, అది కూడా 30 ఏళ్ళు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తెలిపారు. వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు ఆయన వివరించారు. మైలవరం శాసనసభ్యుడు వసంతకృష్ణ ప్రసాద్ కొండపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యల్ని సంబంధిత శాఖల అధికారులతో చర్చించి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంట్లో వివిధ సమస్యల మీద 60 ఫిర్యాదులు వచ్చినాయి. కొన్ని మంచినీటి సమస్య పరిష్కరించమని, కొన్ని నివేశన స్థలాల కోసం, కొన్ని పెన్షన్ల కోసం, ఇట్లా రకరకాల సమస్యల మీద రావటం జరిగింది. ఇవన్నీ కూడా క్రమానుగుణంగా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు. వారి ఎన్ని ఈరోజు సాయంత్రం కల్లా వాళ్ళకి పంపిస్తాం. అట్లాగే హౌసింగ్ వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏ విభాగాలకు సంబంధించి ఆ విభాగాలకు రెవెన్యూ వాళ్ళకి పంపించి వాటిని ఫాలోఅప్ చేసి సత్వరం పరిష్కారం కావాలి అనే దీంతో పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తాం ఈ కూటమి ప్రభుత్వం తరఫున అని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే ఇటీవల అసెంబ్లీలో తీర్మానం, పార్లమెంట్లో చట్టం, రాజ్యసభ ఆమోదం పొందిన మన రాజధాని అమరావతి అని చెప్పి తీర్మానం చేసినందుకు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ బాధ్యత తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో రాజధాని వస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కుట్రపన్ని గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానులు అని చెప్పి నాటకాలాడి చివరికి ఏది చేయకుండా ఈరోజు వస్తూ ఉంటే రాజధాని మళ్ళీ చివరి నిమిషంలో కావాలని చెప్పి మావిగానని చెప్పి మళ్ళీ ఇంకో కొత్త నాటకానికి తెరతీసి ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం జగన్మోహన్ రెడ్డి గారికి సుతారం ఇష్టంగా నాకు అనిపించట్లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లోకి వచ్చినా మేము ఈ ప్రాంతాల్లోకి అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా పార్లమెంట్ చట్టబద్ధత కల్పించడాన్ని యువ నాయకుడు కేశినేని వెంకటు చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన కూటమి నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో అమరావతిని దేశంలోనే అగ్రగామి రాజధానిగా అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేలాగా కృషి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమగ్ర అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తూ నవ్యాంధ్రప్రదేశ్ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో అమరావతి పవిత్ర జల హారతి కార్యక్రమం దుర్గాఘాట్ వద్ద భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేశినేని శివనాథ్ తనయుడు యువ నాయకుడు కేశినేని వెంకట పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదికి జలహారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి అమరావతి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా పార్లమెంట్ చట్టబద్ధత కల్పించడాన్ని చారిత్రాత్మక విజయమని ఈ సందర్భంగా అభివర్ణించారు. రాష్ట్ర రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంట్ లో బిల్లును ఆమోదించడం చారిత్రాత్మక విజయమని అన్నారు. అమరావతి త్వరితగతిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సందర్భంగా ఈరోజు ఇక్కడ హారతి ఇవ్వడం జరిగింది. ఈ అమరావతి బిల్లు ఈ ఎన్డీఏ కూటమిలో వస్తాం మా అందరికీ చాలా ఆనందకరం. ఇంకా ఇవాళ ఒక చాలా హిస్టరీలో గుర్తుండిపోయే రోజు. ఈ అమరావతి బిల్ తీసుకొచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ఎంపీలకి, ఇంకా అదేవిధంగా ఈ బిల్ని సపోర్ట్ చేసిన పార్లమెంట్లో ప్రతి పార్టీకి మా ధన్యవాదాలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న అన్ని రాష్ట్రాలని అభివృద్ధి చేసి, అదేవిధంగా విజయవాడని కూడా అదే దృష్టితో గ్రేటర్ చేసి ఈ విధంగా అమరావతి. గుంటూరు నగరంలో అనాథ శవాలకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు నిర్వహించడం, వివిధ ఫంక్షన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి లక్షలాది అన్నార్థులకు అందించడంతో పాటు మహిళా సాధికారత కోసం కుటుంబ మిషన్ల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 150 మంది మహిళలకు శిక్షణ అందించిన గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ కి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అండగా నిలుస్తుందని బ్యాంక్ జనరల్ మేనేజర్ హరీష్ బేతా తెలిపారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో చేయిత ఫౌండేషన్ నిర్వహించిన 60,000 విలువ చేసే వంట సామాగ్రి వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరీష్ బేతా, చేయిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, విశ్రాంత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోలూరి వీరారెడ్డి ప్రసంగిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు నగరంలో అతి పేదలకు తోడ్పడే కార్యక్రమాలను నిర్వహిస్తున్న సేవా సంస్థలకు తోడ్పాటుగా అందిస్తామని ఈ సందర్భంగా అన్నారు.
నగరంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి వాటి అవసరాలను తీర్చడానికి దాతృత్వం గల సేవ తత్పరులతో అనుసంధానం చేసే ప్రక్రియను చేత ఫౌండేషన్ చేపడుతుందని తెలిపారు. సో మనం ఎంత చేసాము అనేది కాదు ముఖ్యం, చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. సో దీన్ని ఇంగ్లీష్లో రిపిల్ ఎఫెక్ట్ అంటారు. చారిటీని రిపిల్ ఎఫెక్ట్ అంటే ఒక చెరువులో ఒక రాయి వేసాం అనుకోండి, ఆ రాయి చుట్టూ ఒక సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ వల్ల ఇంకొక సర్కిల్, దాని చుట్టూ ఇంకొక సర్కిల్, అలా 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 సర్కిల్స్ ఫామ్ అవుతాయి. అంటే ఒక చిన్న రాయి వల్ల ఈ రిపిల్ ఎఫెక్ట్ ఫామ్ అయ్యి చెరువు అంతా యాక్టివ్ అవుతుంది. అలాగే ఒక చిన్న యాక్టివిటీ మనం చారిటీ చేసినా కూడా దాన్ని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి, దాన్ని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఈ యాక్టివిటీ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో లక్ష్మణ్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. ఈరోజు నేను ఇందాక వాళ్ళతో చెప్తున్నా, ఈ జనచైతన్య వేదిక ఎకానమీకి సంబంధించి, మెడికల్కి సంబంధించి, పొలిటికల్కి సంబంధించి, ఎడ్యుకేషన్ అన్ని ఫీల్డ్స్లో ఒక యాక్టివిటీ కార్యక్రమాలు చేస్తున్నారు. సో దానికి వాళ్ళకి నిజంగా అందరూ కృతజ్ఞులై ఉండాలి. అయితే ఇన్నాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారని నాకు ఐడియా లేదు. సో వారిని కోరుతున్నాను, మాకు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ కోవిడ్ ఫైటర్స్ అంటే నిజంగా వాళ్ళు దేవుళ్ళ. కోవిడ్ సెకండ్ వేవ్లో నేను మహారాష్ట్ర నాగ్పూర్లో పనిచేసేవాడిని. అప్పుడు నాగ్పూర్ వాజ్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్ సిటీ బికాస్ ఆఫ్ కోవిడ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆస్ట్రేలియాలో ఒక టీవీ ఛానల్లో నాగ్పూర్ గురించి చూపించారు. అంతమంది రోజుకి ఎంతోమంది చనిపోయేవారు. ఇందాక ఆయన చెప్పినట్టు లక్ష్మణ్ రెడ్డి గారు చాలామంది శవాలు తీసుకెళ్లకుండా అలా వదిలేసేవారు. సో దహన కార్యక్రమాలు కూడా జరగకుండా అలా ఉండిపోయేవి అనాథ ప్రేతల్లా. సో అలాంటి పరిస్థితుల్లో ఈ ఒక గౌరవప్రదమైన దహన కార్యక్రమం చనిపోయిన వాళ్ళు చేపట్టడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా గొప్ప పని చేశారు. దేవుడు మీకు ఇంకా అలాంటి కార్యక్రమాలు చేయడానికి మీకు అవకాశం ఇవ్వాలని, ఆ భాగ్యాన్ని మీకు కల్పించాలని కోరుకుంటున్నా. సో ఈ చారిటీ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. సో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న మన లక్ష్మణ్ రెడ్డి గారు కానీ, మన కోవిడ్ ఫైటర్స్ కానీ, ముఖ్యంగా మన వీరారెడ్డి గారు, దాన వీరారెడ్డి గారు ఆయన అని మొన్న ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్లో చెప్పాను. 1978లో దాన వీర సూరకర్ణ సినిమా తీశారు కదా. ఈరోజు మీ గురించి సినిమా తీయాలంటే దాన సూర ఒక గ్రూపుల్లో మెసేజ్ పెట్టా, ఇట్లా ఉంది చారిటబుల్ ట్రస్ట్ దే ఆర్ మెయింటైనింగ్. వాళ్ళు 3,000-4,000 మంది అనాథ శవాలని కోవిడ్ టైంలో చేశారు. చాలా ట్రాన్స్పరెంట్గా, హానెస్టీగా చేశారు. తర్వాత ఇంకా సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇట్లా వెహికల్ ఏమో ఇచ్చారని చెప్పి పెట్టా. నేను ఐ వాంట్ టు డొనేట్ 10,000 ఫర్ ది ప్రోగ్రామ్, టోటల్ కాస్ట్ 60,000 అని పెట్టా. స్పాంటేనియస్గా నేను పెట్టిన ఒక పావు గంటకే ఒక అతను, యాక్చువల్గా నా పేరు తెలుసు కానీ మనిషి ఇప్పుడు తెలియదు, ఇంకా ఫోటో పంపిస్తామని చెప్పా. షణ్ముఖ అని, పెళ్లి కాలేదు అబ్బాయికి, హైదరాబాదు మా బ్యాంకులో డేటా సెంటర్లో పనిచేస్తున్నాడు. సార్ ఇంకెవరిని అడగబాకండి, మీరు 10,000 అన్నారు కదా, మిగతా అంతా నేను ఇచ్చేస్తాను 50,000 అని చెప్పాడు ఆ అబ్బాయి. షణ్ముఖ పేరు కూడా చెప్పొద్దు సార్. వాట్సాప్లో మళ్ళీ తర్వాత నెక్స్ట్ పెట్టా, అతను 36,000 సుమారు. అంటే తర్వాత ఇంకొక అతను వచ్చి, ఇంకో మేనేజర్ తిమ్మయ్య గారు అని ఆయన 9,000, ఇంకొక మేనేజర్ 5,000, అట్లా నేను 10,000 కలిపితే ఇంకా 35,000, 36,000 అవసరం. అది ఇస్తే సరిపోయిద్దాం. నువ్వు మనం యాక్చువల్గా 10 రోజుల్లో అనుకున్నాం. కొంచెం మళ్ళీ మన వెహికల్కి ఫోన్స్ ఎక్కువ వస్తున్నాయి, త్వరగా ఇస్తే బాగుంటుందని ఎక్స్పరిస్తే ముందు కొనిపెట్టేద్దాం సార్ అయితే అని అంటే, సరే అబ్బాయికి వాట్సాప్లో నేను పెట్టాను కదా. అంటే సమాజం అంటే కొంత నేర్చుకోవాల్సింది ఉంది. ఏంటంటే ఇప్పుడు అతను నోబుల్ కాజ్ చదవంలోనే ఇన్స్పైర్ అయిపోయాడు. యూత్ పెళ్లిగాల అబ్బాయికి ఇన్స్పైర్ అయిపోయి, సార్ మొత్తం నేను ఇస్తాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, బాగానే ఇచ్చేస్తాను, మంచి కాజ్ ఇది, నోబుల్ కాజ్ అని. అయితే నేను వాట్సాప్లో పెట్టిన తర్వాత చాలామంది మిత్రులు, వాళ్ళ కొలీగ్స్, ఏంటి అంత అమౌంట్ ఇచ్చేస్తావా, పిచ్చోడిలాగా ఉన్నావే నువ్వు అని కొంతమంది సేకరించడానికి ఒక వెహికల్ కోసం మేము ప్రయత్నిస్తుంటే శ్రీ లక్ష్మణరెడ్డి సార్ అండ్ ధనంజయ రెడ్డి గారు, మానవతా ఫౌండేషన్ వారు అందరు కలిసి అరుణ్ కుమార్ సార్ చెప్పడం జరిగింది. సో త్రిపురమల్లో అరుణ్ కుమార్ గారు, రేమాండ్ సార్ గారు చెప్పిన ఒక 30 సెకండ్స్లోనే 5,15,000 రూపీస్ పెట్టి ఒక వెహికల్ ఇప్పించారు. ఈ వెహికల్ సో నిన్న ఒక 4 days బ్యాక్ ఆ వెహికల్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో మనకి ఏదైతే మిగిలిపోయిన భోజనం సేకరించేటప్పుడు కొన్ని వస్తువులు, సామాన్లు కావాలి. సో ఆ మీటింగ్లో నేను అడిగినప్పుడు ఒక 1 minute వీరారెడ్డి గారు నేను ఇప్పిస్తాను అని చెప్పి ముందుకు రావడం జరిగింది. సో సార్ పెట్టిన తర్వాత వాళ్ళ ఎంప్లాయీస్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళ టోటల్ ఎంప్లాయీస్ కలిసి ఈ ఒక 60,000 పెట్టి సపోర్ట్ చేయడం జరిగింది. సో గుంటూరు కోవిడ్ ఫైటర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారికి లాట్ ఆఫ్ థ్యాంక్స్ అండి. సో ఫ్యూచర్లో మాకేమన్నా సపోర్ట్ కావాలన్నా సరే వీరారెడ్డి గారికి, అలా బ్యాంకు వాళ్ళకి, లక్ష్మణరెడ్డి సార్ వాళ్ళకి మేము
అడుగుతాము. దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు కుల వ్యవస్థ రద్దు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బ్రాడీపేట హోటల్ సింధూరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 25ను మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కుల వ్యవస్థకు ముఖ్య కారకులు బ్రాహ్మణులే అని మండిపడ్డారు. ఈ దేశం హిందూ దేశంగా సనాతన ధర్మం కొనసాగాలంటే ఆర్టికల్ 14, 15ని రద్దు చేస్తే మీరు అనుకున్న హిందూ ధర్మం పాటించవచ్చునని అన్నారు. ఆర్డర్ ని కాపాడుకోవాలంటే చట్టాలను ఉపసంహరించుకోండి, లేదా చట్టాలను కాపాడుకోవాలంటే ఆర్డర్ ని ఉపసంహరించుకోండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పుడు దళితులు అంటారు వాళ్ళు, అంతే కదా. అంటే అగ్రకుల హోదా ఎవరు పెట్టుకున్నారు? వాళ్ళే పెట్టుకున్నారు. నాకు తెలిసి కుల వ్యవస్థ ఈ దేశంలో వేలునుకోవడానికి, కుల వ్యవస్థ ఈరోజు విజృంభించడానికి, ఈ దేశంలో అసమానతలు పెరగడానికి, భారతీయుల మధ్యలో అనైక్యత లేకుండా చేయడానికి కుల వ్యవస్థ కారణం. భారతీయుల మధ్యలో అనైక్యతలు ఉండడానికి కుల వ్యవస్థ కారణం. దీనికి బ్రాహ్మణులే కారణం. దీనికి బ్రాహ్మణ వ్యవస్థ కారణం, బ్రాహ్మణులే కారణం. 10-20% నా మాట వర్తించదు. అందులో కుల నిర్మూలన జరగాలని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు దీనికి అనుకూలమైన మెజారిటీ బ్రాహ్మణ వ్యవస్థ ఈ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది. వాళ్ళు ఎప్పుడు బాధితులు గారు, అందరి దగ్గర వాళ్ళే ఉంటారు. ఈ దేశానికి ముస్లిం రాజులు వచ్చిన రాజుల పరిపాలనలో కేంద్ర బిందుగా వాళ్ళ దగ్గర అధికారాలు చెలాయించింది బ్రాహ్మణులే. ఈ దేశానికి క్రైస్తవ మతం వచ్చిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసింది బ్రాహ్మణులే. హిందూ రాజులు పరిపాలించిన దేశంలో ఆ రాజుల దగ్గర ఎక్కువ లబ్ధి పొందింది బ్రాహ్మణులే. కాబట్టిగానే చివరి నిమిషంలో కొంతమంది రాజులు ఆలోచించిండ్రు, బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆలోచించింది. అందులో మొట్టమొదటి రాజు కొల్హాపూర్ రాజు సాహు మహారాజు ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? ఈ వ్యవస్థలో మొత్తము అధికారులందరూ బ్రాహ్మణులు అయిపోయినరు, బ్రాహ్మణేతరులందరికీ ఒక హక్కులు కల్పించాలని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దళితులకు ఇవ్వలే, ఒక్క బ్రాహ్మణేతరులందరికీ ఇచ్చాడు, బ్రాహ్మణులకు తప్ప. అంటే అర్థం ఏంటిది? బ్రాహ్మణేతరులందరికీ రిజర్వేషన్లు అంటే అర్థం ఏంటిది? అంటే బ్రాహ్మణులే మొత్తం వ్యవస్థలో ఎక్కువ పాతుకుపోయినరు, అధికారులందరూ వాళ్ళే ఉన్నారు, వ్యవస్థను వాళ్ళే నడుతుండ్రు, ఇందులో బ్రాహ్మణేతర వర్గాలు లేకుండా పోయినాయి. కాబట్టి వాళ్ళందరి కోసం రిజర్వేషన్లు అని చెప్పి మొట్టమొదటి రిజర్వేషన్ తీసుకొచ్చింది బ్రాహ్మణేతర వర్గాలకంటూ రిజర్వేషన్ తీసుకొచ్చాడు. కాబట్టి సాహు మహారాజు కాలం నాటికి వ్యవస్థను శాసిస్తున్నది ఎవరు అంటే బ్రాహ్మణులే. అన్ని రంగాల్లో వ్యవస్థ నడుస్తున్నది బ్రాహ్మణులే. కాబట్టి బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వచ్చినాయి. నంబర్ 1. నంబర్ 2, మైసూరుకు సంబంధించిన రాజు కృష్ణరాజు ఒడయార్, ఆయన కూడా 1918లో బ్రాహ్మణేతర వర్గాలందరికీ రిజర్వేషన్ తీసుకొచ్చాడు. ఆ బ్రాహ్మణేతర వర్గాలందరికీ రిజర్వేషన్ తీసుకొచ్చిన కాలంలో ఆ ఒడయార్ రాజు దగ్గర దివాన్గా పనిచేస్తున్నది మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన బ్రాహ్మణుడు. రాజు దగ్గర దివాన్ ఎవరు? బ్రాహ్మణుడే. కానీ ఆ ఒడయార్ అనే మన రాజు బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.